సత్యసాయి జిల్లాలోని 2 పోలీస్ స్టేషన్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. కనగానిపల్లి, చేనేకుత్తపల్లి పోలీస్ స్టేషన్లో తనిఖీలను చేశారు. భార్యాభర్తల వివాదం కేసులో పోలీసులు 4 లక్షల లంచం డిమాండ్ చేశారన్న ఆరోపణలతో ఈ సోదాలు చేపట్టారు. కనగానపల్లి ఎస్ఐ హనుమంతరెడ్డి, చేనేకుత్తపల్లి సిఐ చిన్న గౌస్లు లంచం డిమాండ్ చేశారని కులాంతర వివాహం చేసుకున్న జంట ఏసీబీకి ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఎస్ఐ హనుమంతరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. సిఐ చిన్న గౌస్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. మీడియా ఆధార్ ఇప్పుడు మొత్తం నా దగ్గర సాక్ష్యాలు ఉన్నట్టు ఎందుకు డైరెక్ట్ తీసుకుని కోర్టు జైలు పంపించు. ఆరోపణలు ఉన్నాయి, మీడియా ఆధార్ ఇప్పుడు మొత్తం నా దగ్గర సాక్ష్యాలు ఉన్నట్టు ఎందుకు డైరెక్ట్ తీసుకుని కోర్టు జైలు పంపించు. ఆరోపణలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ డీజీ శ్రీ కె రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రామగిరి సిఐ చిన్నగౌసు మరియు కనగానపల్లి ఎస్ఐ హనుమంతరెడ్డి ఇద్దరు కూడా వడ్డ నరేష్ అనే వ్యక్తిని భార్యాభర్తల కేసుకు సంబంధించి అతనికి ఆ కేసులో సాయం చేస్తాము, లేకపోతే అందులో కేసు మొత్తం ఎఫ్ఐఆర్ లేకుండా క్లోజ్ చేస్తాము అని 3 లక్షల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. ఆ 3 లక్షలు అతను ఇవ్వలేని ఎంత ప్రాధాయపడినా చివరికి 2.5 లక్ష ఇచ్చేటట్టు ఒప్పుకున్నాను. ఆ వడ్డీ నరేష్కి లంచం ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టి ఏసీబీకి మొన్న వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. మీడియా ఇప్పుడు మొత్తం నా దగ్గర సాక్ష్యాలు ఉన్నట్టు ఎందుకు డైరెక్ట్ తీసుకుని కోర్టు జైలు పంపించు. ఆరోపణలు